హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కొత్తగా పెట్టుకునే టీని చూపిస్తున్నానండి. చాలా డిఫరెంట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనము కొబ్బరికాయ కొడతాం కదా దేవుడి దగ్గర, చిప్పల్ని ఎలాగో పడేస్తామో అలా పడేయకుండా ఇలా టీ పెట్టారనుకోండి, దాంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. నేను టీ కోసం చిన్న అల్లం ముక్కను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఇలాచీ తీసుకున్నాను, ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకున్నాను, దాన్ని 2 ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. వీటిని జస్ట్ ఒకసారి ఇలా దంచేసుకుంటే సరిపోతుందండి. దంచి రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ కొబ్బరి చిప్పను కొంచెం పెద్ద సైజులో ఉన్న కొబ్బరి చిప్ప తీసుకోవాలండి. అది నీట్గా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లో కొంచెం వాటర్ పోసి చూసుకోవాలి, ఎక్కడైనా రంధ్రం కూడా ఉందేమో చూసుకోవాలి. అలా చూసుకున్నాక రంధ్రం లేని కొబ్బరి చిప్పని తీసుకోవాలండి, కొంచెం పెద్ద సైజుది. ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ పైన డైరెక్ట్గా కొబ్బరి చిప్ప పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్నాం కాబట్టి డైరెక్ట్గా పెట్టేసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. మనము టీ తాగేదాన్ని బట్టి వేసుకోండి, ఎంతమందికి కావాలి అనేది. దాంట్లో మాత్రం ఒక 2 గ్లాసులు మాత్రమే, 2 కప్పులు మాత్రమే అవుతుంది టీ. కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దానికి సరిపడా టీ పొడి, చక్కెర వేసుకుంటున్నాను, పంచదార కూడా వేసుకున్నాను. అలాగే మనం కచ్చాపచ్చాగా దంచుకుంది కదా అల్లం, ఇలాచి పట్ట, అవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ అస్సలు పెద్దగా పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, మనకు టీ అనేది మరుగుతుంది కదా, ఇది 1 నుంచి 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. బాగా ఇలా మరుగుతుండగానే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం మరిగినాక పాలు వేసుకోవాలి. మనం దాంట్లోకి సరిపడా, నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ పాలు వేసుకున్నాను, చిక్కటివి. సో ఇలా పాలు వేసుకున్నాక చూడండి, టీ కూడా మరుగుతుంది కదా, దీన్ని కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు మరగనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అది మరుగుతున్నప్పుడు పొంగడానికి వస్తుంది కాబట్టి మనం దగ్గరే ఉండి ఇలా స్పూన్తో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. టీ ఇలా మరుగుతుండగానే మనకు మంచి వాసన వస్తుందండి. చూడండి, పొంగనీయకుండా కలుపుకుంటూ ఇలా మరిగించుకోవాలి. మీరు కొంచెం కూడా ఫ్లేమ్ పెద్దగా పెట్టినా పొంగిపోతుంది. మనకు కొబ్బరి చిప్ప వేడితో ఇంకా మరుగుతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్నా కూడా మనకు ఒక 1 మినిట్ వరకు చూడండి ఇలా పొంగుతూ ఎలా వస్తుందో టీ అనేది. చాలా బాగుంటుందండి, మంచి స్మెల్తో సూపర్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చారనుకోండి, టీలో ఏమి వేసామో అని అనుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. వెంటనే చూడండి, చిప్ప కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడా కూడా హోల్ లేకుండా ఈ విధంగా గట్టిగా ఉండేది చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి మనము టీని నేను ఇక్కడ 2 కప్పులలో వేసుకుంటున్నాను. చెప్పాను కదా 2 కప్పుల టీ అవుతుంది పర్ఫెక్ట్గా. కాబట్టి ఇలా నేను 2 కప్పులలో వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి తాగారనుకోండి మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా మా కామెంట్లో పెట్టండి. అలాగే ఇలా డిఫరెంట్గా చేసినందుకు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.